ఆలయం యొక్క స్థలపురాణం గురించి తెలుసుకుందాం. కొత్తూరు గ్రామానికి చెందిన బీరం చెన్నారెడ్డి అనే రైతు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. గట్టెక్కే మార్గం చూపాలని ఒక బ్రాహ్మణుణ్ణి ఆశ్రయించాడు. మాఘశుద్ధ షష్ఠి రోజున పొలం దున్నితే కష్టాలు తొలగుతాయని ఆయన సూచించారు. దీంతో చెన్నారెడ్డి కాడెత్తులను నాగలికి కట్టి పొలం దున్నటం ప్రారంభించాడు. ఆ సమయంలో నాగలికి ఉన్నట్టుండి భూమిలో ఏదో అడ్డు తగులుతుంది. ఆ క్షణంలోనే ఆకాశంలో 12 తల్ల నాగుపాము రూపం ప్రత్యక్షమవుతుంది. ఆ తేజస్సుకు రైతు కంటి చూపు కోల్పోతాడు. కాసేపటికి చుట్టుపక్కల రైతులు వచ్చి నాగల్ని వెనక్కి లాగి చూస్తారు. అక్కడ 12 శిరసుల నాగేంద్ర విగ్రహం బయటపడింది. ఒక బాలుడు ప్రత్యక్షమే తాను సుబ్బారాయుణ్ణని అంటే సుబ్రహ్మణ్య స్వామిని 3 రోజుల పాటు తనకు క్షీరాభిషేకం చేస్తే చెన్నారెడ్డికి చూపు వస్తుందని చెప్తారు. అలా పూజలు చేయగానే చెన్నారెడ్డికి కంటి చూపు వస్తుంది. దీంతో సుబ్రహ్మణ్య స్వామి గుడి కట్టాలని గ్రామస్తులు నిర్ణయించుకొని స్వామి వారిని వేడుకుంటారు. అప్పుడు స్వామి రాత్రి రోగలిపోటు తర్వాత మొదలుపెట్టి తెల్లవారుజామున కోడి కూతుకు ముందే గుడి నిర్మాణం పూర్తి చేయాలని స్వామి సెలవిస్తారు. లేదంటే 7 బలి అవుతారని హెచ్చరిస్తారు. స్వామివారి స్వయంభూ విగ్రహాన్ని నేలపైన పెట్టి గుడి నిర్మాణం ప్రారంభించారు. కోడి కూతులోగా ప్రహరీ మాత్రమే పూర్తవుతుంది. పైకప్పు లేని ఆలయం సిద్ధమవుతుంది. అప్పటిదాకా ఆ గ్రామం పేరు కొత్తూరు కాగా స్వామివారు వెలిసిన తర్వాత సుబ్బారాయుడు కొత్తూరుగా మారింది. సుబ్రహ్మణ్య స్వామికి ప్రీతిపాత్రమైన రోజు ఆదివారం. కొత్తూరు గ్రామానికి ప్రతి ఆదివారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల నుంచి